ఇప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ ఏదో మాట్లాడుకుంటున్నాడు, దానికి నేనేం సమాధానం చెప్తాను? ఆయనకు తెలుసు, ఆయనకు ఆత్మకు కూడా తెలుసు మనం ఆ డబుల్ గేమ్ ఆడినాం అనేది. ఆత్మకు కూడా తెలుసు మేము డబుల్ గేమ్ ఆడలా. సార్ మేము డబుల్ 3 గేమ్ కాదు అపాయింట్మెంట్స్ నాయుడు ఇచ్చాం. గారు, బాగా శ్రీకాంత్ చూపించారు మాట్లాడేటప్పుడు నేను పార్లమెంట్ అక్కడ విన్నాను కదా, మాట్లాడినది అంతా మీరు డబుల్ మీరు గేమ్. మాట్లాడేటప్పుడు మీరు నేను డబుల్ విన్నాను గేమ్, కదా. మీరు మీరు 3 డబుల్ సార్లు గేమ్. ఇదే డబుల్ గేమ్ వద్దు, టీడీపీ పార్టీ ఇదే కూటమి వద్దు, చేస్తా ఉంది డబుల్ గేమ్. ఇది వద్దు, తప్పు. శ్రీకాంత్ మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, నేనేమన్నా అడ్డం మాట్లాడినానా? వినాలమ్మా. ఇప్పుడు నేనేమంటానంటే మేము 3 అమైన్మెంట్స్ ఇచ్చాం. ఆ 3 అమైన్మెంట్స్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే మేము మద్దతు ఇచ్చాం. ఈరోజు మేమేదో డబుల్ గేమ్ ఆడినట్టు, మీరు డబుల్ గేమ్ ఆడిన మేము చక్కగా ఉన్నామని చెప్పి అంటున్నారు. మీరు ఏదన్నా అమైన్మెంట్స్ అన్నా ఇచ్చారా? ఇది యథార్థం కదా. ఇప్పుడు మనం మూసిపెట్టలేం కదా, జరిగిన దాన్ని మనం మూసిపెట్టలేము. ఇవన్నీ మనం మాట్లాడుకునే దానికి ఉంటుంది. కానీ నేనేమంటానంటే ఈరోజు మన ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు ఇద్దరికి కూడా, ముస్లిం సోదరులకి ఇద్దరికి కూడా నేనేమంటానంటే, మన దేశం లౌకికవాద దేశం అన్నప్పుడు ఎక్కడా కూడా మత సామరస్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పాత బస్తీలోకి వెళ్తాం సార్. పాత బస్తీలో ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎంపీ నాకు అరగంట టైం ఇస్తే హిందువులందరినీ తలను నరికేస్తాను అని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ కూడా మీరు ఖండించాలి. ఇప్పుడు మేము ఖండించినామంటే వేరే విధంగా ఉంటుంది. ముస్లిం యాజ్ ఏ ముస్లిం సోదరులుగా అతను మాట్లాడినటువంటి భావాన్ని, అతను మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఖండించాలా. ఒరే పిచ్చోడా, ఇది హిందూ దేశం, లౌకిక దేశం, ఈ లౌకిక దేశంలో మీరు అలా మాట్లాడకూడదురా పిచ్చోడా అని చెప్పి మీరు ఖండించాలా. ఒకటి. రెండోది వచ్చి ఇందాక వాసుదేవన్ గారు చెప్పినట్టు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నేను కూడా చూసా, అది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అనుకుంటా, ఒక ముస్లిం ఏరియాలో శ్రీరామనవమికి శ్రీరాముడి మెరివిన, అంటే ఊర్లల్లో పట్టం మెరివిన అంటారు. శ్రీరామనవమికి అన్ని ఊర్లలో మెరివిన చేస్తారు. పట్టం మెరివిన కూడా చేయకూడదు అని చెప్పి హుక్కుం జారీ చేశారు. అంటే ఇదంతా కూడా మేము ముస్లిమ్స్ ఉన్నాం, ఈడ మీరు ర్యాలీ తీయకూడదు అని చెప్పి ఆ విధంగా మాట్లాడిన దానివల్ల ఆడేమొచ్చింది, అక్కడ ఉన్నటువంటి హిందువులు, అదే విధంగా కొంతమంది లౌకికవాదులు కూడా, అంటే హిందువులతో పాటు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళతో కూడా కలిసి ఎందుకు తీయకూడదు ర్యాలీ, కత్తులు పట్టండి, కటార్లు పట్టండి, మనం ర్యాలీ తీద్దాం అని చెప్పి ర్యాలీ తీశారు. ఇవి కరెక్ట్ కాదు అంటున్నా. ఇప్పుడు మీరేమో చెప్తారు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు రికార్డు తీయకూడదు, మనం ఇప్పుడు లౌకిక దేశం కదా, లౌకికంగా వెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు హిందూ రాజులు ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి వాళ్ళ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి కదా. భావితరాల వారికి ఈ చరిత్ర కూడా మనం చెప్పాలి కదా. ఇప్పుడు సంభాజీ మహారాజుని ఏ విధంగా ఔరంగజేబు గారు హింసించారు అంటే, ఔరంగజేబ్ దట్స్ ఇట్, గార్లా కర్లా ఔరంగజేబ్ దట్స్ ఇట్. అదే ఇప్పుడు ఈ దేశం కానటువంటి వ్యక్తి ఈ దేశానికి వచ్చి ఈ సార్వభౌమాధికారాన్ని కబలించేసి, ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజు మీద దాడి చేసి, అంటే కొంతమంది ఈ కుహానా నాయకుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళని మీ హక్కును, అతని హక్కును చేర్చుకొని వాళ్ళ ద్వారా వీక్నెస్లు లేదంటే లూప్ హోల్స్ అన్ని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడం, బంధించారు, పట్టుకున్నారు. బంధించి పట్టుకున్న తర్వాత ఏంది ఆయన ఏమన్నాడు, నా ప్రాణం పోయినా నా మతాన్ని నేను కాపాడుకుంటా, నా మతం గొప్పదని మాట్లాడతాను అని చెప్పారు. యాజ్ ఏ మీరు కూడా ఒక ఈ దేశానికి వచ్చినటువంటి ఆక్యుపై చేసినటువంటి మీరుగా మీరు ఏం చెప్పి ఉండాలా, ఆయన స్వేచ్ఛగా వదిలేసి ఉండాలి. ఇవన్నీ తెలియాలి కదా, రాబోయే తరాల వారికి తెలియాలి కదా. ఇప్పుడు పాత బస్తీలు ఏం జరుగుతా ఉంది ముందు, ఈ రోజు ఎలా ఉంది, పాత బస్తీలోకి అడుగు పెట్టగలుగుతా ఉన్నాడా హిందూ మతంగా ఉండేవాళ్ళు, హిందువులుగా ఉండేవాళ్ళు? ఈ రోజు కూడా పాత బస్తీల్లో ఎలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, దాన్ని కూడా మనం ఖండించాలి. మీరు నేనేమంటానంటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనేది రెచ్చగొడుతున్నారు అనేది కాదు. మనం అన్నిటినీ కూడా మత సామరస్యాన్ని కాపాడాలి అనుకునేటువంటి మీలాంటి పెద్దలు అలాంటి వాటిని కూడా ఖండించాలి కదా. ఖండించకపోతే ఏమవుతుంది, హిందువుల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. ఎందుకు మన దేశానికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంది, వీళ్ళందరినీ పంపించేద్దాం పాకిస్తాన్కో, లేకపోతే వీళ్ళని సపరేట్ చేసేద్దాం, లేదు వీళ్ళ మీద దాడులు చేద్దాం అనే రెచ్చగొట్టినట్టే కదా. మా కామన్ గా ఉండే వాళ్ళలో కూడా
మత విద్వేషాలు రెచ్చగొట్టేట్టు వస్తుంది కదా, అది మాట్లాడాలా అంటున్నాను నేను. రైట్, శుభ్లి గారు మాట్లాడతారు. సార్ వాసుదేవన్ గారు, మొత్తానికి అయితే మంచి చర్చ పెట్టారండి. నేను యాక్చువల్ గా నేనంటే 1-1 అయితేనే నేను యాక్చువల్ గా ప్రిఫరెన్స్ ఇస్తాను, బట్ చర్చలో చాలా తక్కువగా పాల్గొంటాను. కానీ మంచి చర్చలు ఇవాళ నాకు ఒక హితోపదేశం